నమస్కారం సుఖీభావకు స్వాగతం। ఈ రోజు సుఖీభావలో ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం, మెదడులో కణితుల్ని పసిగట్టండి ఇలా, పరీక్షల వేళ నిద్ర కూడా ముఖ్యమే, తాత్కాలిక పక్షవాతము ప్రమాదమే, ఇంకా హెల్త్ టిప్, దుమ్ము ధూళి పూలు పుప్పొడి కాలుష్యం చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు, కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు। ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది। ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది। ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తుంటాయి। దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। సహజంగా దేశ సరిహద్దుల్లోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది। అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించడానికి దాడులకు కూడా పాల్పడవచ్చు। ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది। అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది। ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందినే మనం ఎలర్జీ అంటాం। ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీళ్లు కారటం, తుమ్ములు రావడం, బొబ్బల్లాగా రావడం, చర్మం ఎర్రగా కందిపోవడం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు। ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, చివరకు మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తుంటాయి। ప్రపంచవ్యాప్తంగా సుమారు 20% జనాభాకి ఎలర్జీ అంటే ఆర్టికేరియా, దద్దుర్లు అనేవి వస్తూ ఉంటాయి। అవి అనేక కారణాలతో వస్తుంటాయి। అంటే సడన్గా ఒక గాలి తగిలినా కానీ, ఏదైనా ఫుడ్ తిన్నా కానీ, ఏదైనా మందు తిన్నా అంటే ఏదైనా ఒక ఔషధం తీసుకున్నా కానీ, వాళ్ళు ఏదైనా రాసుకున్నా అంటే జస్ట్ ఇలాగా కోసుకున్నా కానీ, తగిలినా కానీ, ఏదైనా కొంతమందికి ఆలోచిస్తుండగానే వాళ్ళకి ర్యాష్ వచ్చేస్తూ ఉంటుంది। సో దీనిని ఆయుర్వేదంలో శీతపిత్తం అని చెప్పారు। శీతపిత్తం తర్వాత వచ్చేది ఉదర్ధము, ఉదర్ధం తర్వాత కోటము। అంటే దీని యొక్క సివియారిటీని బట్టి ఆయుర్వేదంలో 3 రకాలుగా చెప్పడం జరిగింది। ఆధునికంగా కూడా దీన్ని 3 రకాలుగా చెప్పడం జరిగింది। అయితే దీనికిను ఎలర్జిక్ డర్మటైటిస్కి తేడా ఉంటుంది। ఏంటంటే ఒక శీతపిత్తం ఏదైతే అర్టికేరియా ర్యాష్ ఉందో ఆ ర్యాష్ సడన్గా వస్తుంది, అది 24 hours to 48 hours, మ్యాక్సిమం 72 అవర్స్కి తగ్గిపోతుంది। కాకపోతే కొంతమందికి ఆ ర్యాష్ ఉండి ఆ ర్యాష్ పెరిగి అది సుమారు 3-4 రోజుల పాటు కూడా కొంతమందికి ఉంటుంది। అది కొంచెము ఇబ్బందికరమైంది। అది చాలా మటుకు ఏంటంటే సివియర్, శరీరంలో సివియర్గా చేంజెస్ వచ్చినప్పుడు, అంటే లోపల మాస్ట్ సెల్స్, ఏదైనా బేసోఫిల్స్, ఇతరత్ర ఇంటర్నల్ జరిగేది ఏదైతే కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో, ఏదైతే చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆటో ఇమ్యూన్ చేంజెస్ కూడా అంటాము। అయితే ఇమ్యూనిటీ చేంజెస్ కూడా ఉంటాయి। అవి వచ్చినప్పుడు సరే రీసెంట్గా మనకి కోవిడ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి లోపల చేంజెస్ వచ్చి వాళ్ళకి రకరకాల యాక్టివేషన్ జరిగినప్పుడు వెంటనే ర్యాష్ కూడా వస్తూ ఉంటుంది। సో ఇది ఒక లక్షణం మాత్రమే। అయితే ఈ యొక్క అర్టికేరియా ర్యాష్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు। ఫస్ట్ దురద వస్తుంది, దురద తర్వాత దద్దురు వస్తుంది, దద్దురు వచ్చినప్పుడు కొన్ని గంటల తర్వాత తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది। ఇది ఒక సైకిల్ కింద రావడం జరుగుతూ ఉంటుంది, తరచూ వస్తుంది। ఎప్పుడైతే వీళ్ళకి ఈ యొక్క ర్యాషెస్ వస్తున్నాయో వాళ్ళు దేనికి వస్తుంది అంటే కాంటాక్ట్ వల్ల వస్తుందా, స్ట్రెస్ వల్ల వస్తుందా, ఏదైనా బట్టలు వేసుకోవడం ద్వారా వస్తుంది, అంటే కొన్ని రకాలైన నైలాన్ లాంటి దుస్తులు వేసుకుంటే కూడా వచ్చేస్తారు, లెదర్ లాంటిది వేసుకుంటే కూడా వస్తుంది। సో ఇవన్నీ కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తే కనుక నెమ్మదిగా తగ్గుతుంది। తగ్గాక మళ్ళీ చాలా రోజుల పాటు దాన్ని రాకుండా చేసుకుంటే కనుక చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది। ఈ యొక్క శీతపిత్తానికి ఆయుర్వేదంలో కూడా ఇదే విధంగా చెప్పారు। అంటే ఆహార నియమాలు పాటించాలి, అంటే ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు స్పెసిఫిక్గా అవి ఎలర్జీన్స్ ఉంటాయి, దాంట్లో అలాంటివి తీసుకోకూడదు। ముఖ్యంగా సోయా లాంటిది, అలాగే మష్రూమ్స్ లాంటివి, సీ ఫుడ్ లాంటివి, అలాగే కొన్ని నూనెలు లాంటివి, అంటే బాగా ప్రాసెస్డ్ ఫుడ్ లాంటివి, అజినోమోటో లాంటిది, కొన్ని కెమికల్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం ద్వారా తప్పనిసరి ఒక శీతపిత్తం ఏదైతే అర్టికేరియా ర్యాష్ రావడానికి అవకాశం ఉంటుంది। ఒకసారి వచ్చాక వాళ్ళకి శరీరంలో ఆ యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ ఐజీజీ, ఐజీఎం, ఇమ్యూనోగ్లోబులిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్పులు చెందుతాయి, కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది। కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి।
ఇంకా వాళ్ళు ఆహారంలో వాళ్ళ జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో, ఏవైతే వాడికి అవాయిడింగ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, అంటే బయట దొరికే ఆహార పదార్థాలు ఆపేసి ఇంట్లో వండిన పదార్థాలు తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. మనలో చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు కనిపిస్తుంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతుంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దుర్లు రావడం, జ్వరం రావడం, ఆస్తమా పెరగడం, చర్మం ఎర్రగా కందిపోవడం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీద కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచడం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి. వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. ఒక చెంచాడు అల్లపు రసానికి ఒక చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినండి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ఇంటర్నల్గా నోటి ద్వారా తీసుకేందుకు మనకి ఉసిరికాయ, అలాగే అల్లం ప్రతిరోజు ఒక 5 గ్రాములు తీసుకోవాలి. ఎవరైనా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఇవ్వచ్చు. చిన్న పిల్లలు కూడా ర్యాషెస్ వస్తాయి, అప్పుడే పుట్టిన పిల్లలు కూడా వస్తాయి. కాకపోతే వాళ్ళకి మనం 6 నెలలు దాటిన తర్వాత మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. అప్పుడు ఏం చేయాలంటే అల్లం తొక్కు తీసేసి దాన్ని ముక్కలు చేసి గ్రైండర్ పట్టి ఆ రసం ఏదైతే ఉంటుందో ఆ రసంలో సమానంగా నీళ్లు కలిపి అది ఒక 1/2 చెంచాడు చొప్పున పొద్దున్న సాయంత్రం తేనె కానీ పటికి బెల్లం కానీ కలిపి సుమారు 45 రోజులు తీసుకుంటే కనుక చాలా బాగా కంట్రోల్కి వస్తుంది. ఇది యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి ఇందులో. అలాగే కుర్కుమిన్ అంటే ఏంటి, టర్మరిక్. ప్రపంచవ్యాప్తంగా కూడా టర్మరిక్ని రసాయనంగానే చెప్తున్నారు. అదే ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్ కూడా అంటున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి పసుపు, మంచిగా పట్టించిన పసుపు ఒక 1/4 స్పూను, పట్టికి బెల్లం ఒక 1/4 స్పూను కలిపి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం పాలల్లో కలిపి తీసుకుంటే కనుక ఇది ప్రత్యేకమైన చికిత్సగా ఆయుర్వేదంలో చెప్పారు. అంటే హరిద్రాఖండ అంటారు ఆయుర్వేదంలో. బృహద్ హరిద్రాఖండ అనేది కూడా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు, అందులో పిప్పళ్ళు వేసుకోవచ్చు, అందులో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇవేవి కూడా ఈ యొక్క ఏదైతే అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, వీల్స్ ఏదైతే దద్దుర్లు ఏవైతే అవన్నీ తగ్గడానికి సహాయపడుతుంది. కొంతమంది సొంటిని కూడా సజెస్ట్ చేస్తుంటారు. కాకపోతే సొంటిని లైమ్ వాటర్లో అంటే సున్నం నీళ్ళలో దాన్ని తయారు చేస్తే కనుక అంతగా ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే సొంటి కొంచెం వేడి చేస్తుంది లైమ్ వాటర్లో, సున్నం నీళ్ళలో తయారు చేసినప్పుడు. కాబట్టి అల్లం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గరికె కూడా చాలా బాగా పనిచేస్తుంది. గరికె మనకి చుట్టుపక్కల దొరుకుతూనే ఉంటుంది. ఆ గరికెని బాగా కడిగేసి దాన్ని పేస్ట్ కింద చేసి దాంట్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి బయట పూత కింద వాడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొద్దుతిరుగుడు గింజల్ని ఒక పేస్ట్ కింద చేసి దానిని బయట సూపర్ఫిషియల్గా రాస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా పొగాకు ఆకుని యాజిటీస్ తీసుకొచ్చి దానిని పేస్ట్ లాగా చేసి చాలా పల్చగా చేసి ఎక్కడైతే దద్దుర్లు ఉన్నాయో ఆ దద్దుర్లో కొంచెం కొబ్బరి నూనె కలిపి రాస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది నికోటినిక్ యాసిడ్ అనేది ఎక్స్టర్నల్గా ఈ యొక్క పూత కింద సహాయపడుతుంది. కాకపోతే ఈ పొగాకుని కాల్చకూడదు, ఆకుని మాత్రమే పల్చగా రాయాలి. అయితే ఏది ఎలా ఉన్నా కానీ వాళ్ళ శరీరానికి ఏది పడుతుంది అనేది ఒక్కొక్కసారి చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరి ఉంటుంది. చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ యొక్క అర్టికేరియా ర్యాష్ ఏదైతే ఉందో, శీతపిత్తం ఏదైతే ఉందో దానికి బృహద్ హరిద్రాఖండాన్ని ప్రత్యేకంగా చెప్పారు. ఇది కాకుండా సూతశేఖర రసని, లఘు సూతశేఖర రసని, చంద్రకళ రసని రకరకాలైన ఔషధాలు ఉన్నాయి. అయితే ఆ యొక్క పేషెంట్ కండిషన్ బట్టి కొన్ని కదిర అరిష్టలు కొన్ని ఉంటాయి, మహామంజిష్ట అని కొన్ని రకాలైన ఔషధాలు అంటే ఎక్స్టర్నల్గా క్రీమ్స్ కింద కూడా ఇస్తాం. జాత్యాది తైలం అని, పంచవలకల క్వాదం అని, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి పద్ధతిగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఉన్నా కానీ ఇది కొన్ని 2-3 నెలల పాటు వాడితే కనుక చాలా మంచి గుణం ఉంటుంది.
ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచడం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలకైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారిబాధ్యాసవం, మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. కణితులనేవి మన శరీరంలో ఎక్కడ పురుడు పోసుకున్నా కంగారే. జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్లుగా పెరుగుతుంటే, అది కూడా కీలకమైన మన మెదడులో ప్రాణం పోసుకుంటే ఇక ఆ భయానికి అంతే ఉండదు. మృత్యువు మన కళ్ల ముందే మెదులుతున్నట్లుగా ఉంటుంది. అయితే మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే మెదడులో కణితుల్ని కొన్ని అనుమానిత లక్షణాలు నిర్ధారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చునని చెబుతారు డాక్టర్లు. మెదడులో కణితుల్ని ముందుగానే పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితుల్ని మనలో చాలామంది అవి పూర్తిగా ముదిరిపోయేదాకా గుర్తించలేకపోతూ ఉంటారు. నిజానికి మెదడులో కణితులు పురుడు పోసుకుంటున్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. మెదడులో కణితుల అనుపానుల్ని పట్టించే హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయంటే, తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఇలా తరచూ వచ్చే తలనొప్పిని, వాంతుల్ని కాస్త సీరియస్గా తీసుకుని తగిన పరీక్షలు చేయించుకుంటే మెదడులో కణితుల్ని చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. అలాగే 20 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి మూర్ఛలు మొదలవటం కూడా మెదడులో కణితుల తాలూకు సంకేతాలే. అలాగే మాట స్పష్టత లోపించటం, ఎప్పుడూ మగతగా ఉండటం, మింగటంలో ఇబ్బందిగా ఉండటం, చూపులో తేడాలు రావటం, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మెదడులో కణితుల్ని తొలి దశలోనే గుర్తించినప్పుడు ఆధునిక వైద్యం సాయంతో ఆ కణితుల్ని సమూలంగా నాశనం చేయొచ్చు. పరీక్షల వేళ చాలా మంది విద్యార్థులు నిద్రాహారాలు మాని పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేదాకా చదువుతూనే ఉంటారు. అయితే ఈ పరీక్షల కాలంలో శరీరానికి చాలినంత నిద్ర కూడా అవసరమేనని గుర్తుంచుకోవాలి. నిద్ర చాలనప్పుడు ఏకాగ్రత సరిగ్గా కుదరదు. చదివిన విషయాలు ఒక పట్టాన బుర్రకెక్కవు. అన్నింటికీ మించి నిద్రలేమి మూలంగా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ నిద్ర ప్రాధాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అనేది సైంటిఫిక్గా ఏంటంటే మామూలుగా మన బయోరిథము, బయట సర్కేడియన్ రిథమ్ అంటారు. అంటే బయట ప్రపంచంలో మన చీకటి, వెలుతురు ఇవి ఏ విధంగా ఆ సైకిల్ జరుగుతుందో అదేవిధంగా మన శరీరం సైకిల్ కూడా దాంతోపాటు అనుగుణ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి పగలు మనకు ఉత్సాహంగా ఉంటుంది, లేవంగానే అతను అలర్ట్గా ఉంటాం. కాబట్టి పొద్దున్నుంచి సాయంకాలం వరకు చదివి రాత్రి మామూలుగా ఒక 8 గంటలన్నా కూడా అంటే బయట సర్కేడియన్ రిథంతో పాటు మన బయోరిథంని అన్వయించుకునేటట్టు చేయాలి. అంటే ఏంటి, ఏ 10-11 వరకు చదివినా అప్పటి నుంచి ఒక 7-8 గంటలు తప్పనిసరిగా నిద్ర ఉండాలి. సైంటిఫిక్గా ఏంటంటే మనము చదివిన విషయాలన్నీ కూడాను బ్రెయిన్లో అవన్నీ మెమరీస్గా ఫామ్ అవ్వాలి, పటిష్టంగా ఉండాలి అని అంటే ఈ రెస్ట్ అనేది అవసరం. అంటే మెటబాలిజం మెదడులో జరగాలి. మనం చేసినవన్నీ మెటబాలిజం ద్వారా మనకు మెమరీ అవుతాయి. కాబట్టి అవి సరిగ్గా కావాలంటే డెఫినెట్గా నిద్ర ఉండాలి. నిద్ర లేకుండా కంటిన్యూస్గా చదివినట్టయితే మొదట చదివిన విషయాలని రెండోసారి చదివిన విషయాలు దాన్ని ఇరేస్ చేస్తాయన్నమాట. అంటే ఇటు ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒక పేపర్ మీద రాసాము, ఆ రాసిన పేపర్ మీద మళ్ళీ రాస్తూ పోయామంటే అక్కడ ఏం కనిపించదు. అదేవిధంగా మెదడులో కూడా ఒకసారి చదివిన తర్వాత దానిపైన మళ్ళా చదువుతూ లేకపోతే గ్యాప్ ఇవ్వకుండాను నిద్రపోకుండా చేసినట్టయితే ఆ మెమరీ ట్రేసెస్ అంతా పోయి చదివిందంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి మైండ్కి విశ్రాంతి చాలా అవసరము. ఎందుకంటే ఈ మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ కూడా ఎంజైమ్స్ వాటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి చాలా సున్నితంగా ఉంటాయి. అట్లాంటి వాటికి విరామం అనేది, రెస్ట్ అనేది చాలా అవసరం. కొన్నిసార్లు పేరును చూసి మోసపోతుంటాం. ఇది మనుషులకే పరిమితం కాదు, జబ్బుల విషయంలోనూ ఇలాంటివి చూస్తుంటాం.
తాత్కాలిక పక్షవాతం అలాంటిదే. లక్షణాలు అప్పటికప్పుడు కనిపిస్తూ తగ్గిపోతుండడంతో మళ్ళా చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ కొద్దిపాటి లక్షణాలే ముందు ముందు పూర్తిస్థాయి పక్షవాతాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్ ఇష్కిమిక్ స్ట్రోక్గా పిలిచే తాత్కాలిక పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అంటే ఏంటి? టీఐఏ అంటే ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్. దీన్ని మైనర్ స్ట్రోక్ అని కూడా అంటాం. టెంపరీగా బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గటం మూలంగా ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ వస్తూ ఉంటుంది. ఈ టెంపరీగా రక్త సరఫరా తగ్గటం అనేది బ్లడ్ వెజల్ లోపల చిన్న క్లాట్ లాంటిది ఫామ్ అయ్యి చూస్తూ ఉంటాము. తాత్కాలిక పక్షవాతం ఎందుకు వస్తుంది? ఈ ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ రావడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ అన్కంట్రోల్డ్ హైపర్టెన్షన్, అన్కంట్రోల్డ్ షుగర్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, ఊబకాయం, స్మోకింగ్ లేదా ఆల్కహాల్ అలవాట్లు ఉండటం మూలంగా వస్తుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరిలోనూ రక్తనాళాల్లో పూడికలు వస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాల పూడికల్ని ఎథెరోస్క్లెరోసిస్ అని అంటాం. ఈ ఎథెరోస్క్లెరోసిస్లో చెడు కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల గోడల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీని వలన రక్తం ప్రవహించే మార్గం అనేది సన్నబడుతుంది. దీంతో పాటు రక్తనాళం లోపల ఉన్న పొర కూడా డ్యామేజ్ అవుతుంది. ఈ పొర డ్యామేజ్ అయినప్పుడు బ్లడ్ క్లంప్స్, ప్లేట్లెట్స్ అనేవి ముద్దలు ముద్దలుగా ఫామ్ అయినప్పుడు అవి చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ డిస్లాజ్ అయ్యి సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యి టెంపరీగా బ్లడ్ ఫ్లో అబ్స్ట్రక్షన్ కాజ్ చేసి టీఐఏ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. తాత్కాలిక పక్షవాతం లక్షణాలు ఎలా ఉంటాయి? ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్లో కూడా స్ట్రోక్ లాగా సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి బ్యాలెన్స్ తగ్గటం, అంటే నడుస్తూ ఉంటే తూలు రావడం, కంటికి సంబంధించిన సమస్యలు అంటే చూపు మసగ్గా అనిపించటం లేదా డబల్గా కనిపించటం లేదా ఒకవైపు చూపంతా తగ్గటం, నెక్స్ట్ ఫేస్ డీవియేషన్ అంటే మూతి వంకర పోవడం, నెక్స్ట్ ఒకవైపు చెయ్యి కాలు వీక్నెస్ లేదా మొద్దుబారటం, మాట తీరులో తేడాలు, ముద్దగా మాట్లాడడం లేదా అసలు మాట అనేది రాకపోవడం లాంటి లక్షణాలు ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవడానికి బీ ఫాస్ట్ అనే యాక్రోనిమ్ని వాడతాం. బీ ఫర్ బ్యాలెన్స్, ఈ ఫర్ ఐస్, ఎఫ్ ఫర్ ఫేస్ డీవియేషన్, ఏ ఫర్ ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, ఎస్ ఫర్ స్పీచ్ అండ్ టీ టైమ్ టు కాల్ ది అంబులెన్స్. తాత్కాలిక పక్షవాతాన్ని పట్టించుకోకపోయినా పర్వాలేదా? ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ అనేది నెక్స్ట్ మేజర్ స్ట్రోక్ రాబోతుంది అనడానికి ఒక వార్నింగ్ సిగ్నల్. టెంపరీగా ఈ లక్షణాలు తగ్గిపోయినంత మాత్రాన మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఈ ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ వచ్చిన ప్రతి ముగ్గురులో ఒకరికి వితిన్ 1 year మేజర్ స్ట్రోక్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఆ రిస్క్ అనేది ఫస్ట్ 48 hours ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ లేకపోయినా కూడా ట్రాన్సియంట్ ఇష్కిమిక్ సిమ్టమ్స్ కనపడినప్పుడు ఖచ్చితంగా దానికి కంప్లీట్గా స్ట్రోక్ ఇవాల్యుయేషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తాత్కాలిక పక్షవాతం విషయంలో వెంటనే పరీక్షలు ఏమైనా చేయించుకోవాలా? సో ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్లో కూడా స్ట్రోక్ లాగా మనం కంప్లీట్ వర్కప్ అనేది చేయించుకోవాలి. రొటీన్ రక్త పరీక్షలతో పాటు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం, అండర్లయింగ్ హార్ట్ డిసీజ్ ఉన్నా లేకపోయినా కూడా ఈసీజీ చేయించుకోవటం, 2D ఈకో చేయించుకోవటం, గుండె పరంగా లయలో ఇబ్బందుల్ని అరిథ్మియాస్ అని అంటాం. ఈ అరిథ్మియాస్ కోసం హోల్టర్ మానిటరింగ్ చేయించుకోవడం, అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా బ్రెయిన్ డ్యామేజ్ ఏమన్నా ఉందేమో చూసుకోవడం, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల స్కానింగ్ అంటే నెక్ వెజల్ డాప్లర్ చేయించుకోవడం, బ్రెయిన్ లోపల ఉన్న రక్తనాళాల పరిస్థితి తెలుసుకోవడానికి ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో నెక్ వెజల్ డాప్లర్ మూలంగా కానీ ట్రాన్స్క్రేనియల్ డాప్లర్ వలన రక్తనాళాలు ఎంత పూడికలు ఉన్నాయి, ఎక్కడ పూడికలు ఉన్నాయి, ఆ పూడికలు అనేవి 50% ఉన్నాయా, 70% ఉన్నాయా, 90% ఉన్నాయా అనే విషయం మనం తెలుసుకోగలుగుతాం. ఒకవేళ వీటిల్లో ఏమైనా తేడాలుంటే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. తాత్కాలిక పక్షవాతానికి చికిత్స ఏమైనా అవసరమా? ట్రాన్సియంట్ ఇష్కిమిక్ అటాక్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే స్ట్రోక్లో లాగానే టీఐఏలో కూడా బ్లడ్ థిన్నర్స్ అంటే యాంటీ ప్లేట్లెట్స్ అనేవి వాడతాం. అది ఆస్ప్రిన్ కానీ క్లోపిడోగ్రల్ కానీ అయి ఉండొచ్చు.
కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి స్టాటిన్స్ వాడతాం. బీపీ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. షుగర్ అనేది పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఈ నెక్ వెసల్ డాప్లర్లో గనక మనకి రక్తనాళంలో పూడిక ఏమన్నా సిగ్నిఫికెంట్గా ఉంటే, అంటే 70% కంటే ఎక్కువ ఉండి అదే రక్తనాళం పూడిక లాంటి సిమ్టమ్స్ కనిపిస్తే గనక ఆ రక్తనాళం స్టీనోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి యాంజియోగ్రామ్ చేసుకోవాల్సి రావచ్చు. అలా చేసుకున్న యాంజియోగ్రామ్లో గనక ఈ స్టీనోసిస్ కనుక కన్ఫర్మ్ అయితే అట్లాంటి రక్తనాళాలకి స్టెంటింగ్ కూడా అవసరం అవ్వచ్చు. దీంతో పాటు స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు మానేయడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్ కూడా కంపల్సరీగా చేయాలి. అప్పుడప్పుడు పక్షవాతం తాలూకు లక్షణాలు కనిపించి తగ్గిపోవడాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఈ లక్షణాల్ని హెచ్చరిక సంకేతాలుగా తీసుకోవాలి. హై బీపీ, షుగర్ వంటి ప్రేరేపకాల విషయంలో ముందు నుంచి జాగ్రత్త పడాలి. అప్పుడే పక్షవాతాన్ని మనం నివారించుకోగలం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ లివర్ ఇన్స్టిట్యూట్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను శుభ్రంగా కడిగి 1 కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉంచండి. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగటాన్ని అలవాటు చేసుకోండి. అజీర్తి, ఎసిడిటీ, మలబద్ధకం క్రమంగా తగ్గుముఖం పడతాయి.